ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ గొప్ప జ్ఞానాన్ని అందించిన ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ మనసులో ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ భగవద్గీత పారాయణం జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సెషన్ ని స్టార్ట్ చేసుకుందాము. మరి మనము భగవద్గీతలోని 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలో 36 శ్లోకాల వరకు తెలుసుకున్నాము. మరి ప్రీవియస్ సెషన్ లో మనము అర్జునుడు తన స్థితిని గురించి వివరించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దానిని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసి, నిజమే నువ్వు చెప్పింది, మనసును నిగ్రహించడం అనేది కష్టతరమైన విషయమే, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ఎవరైతే మనసును నిగ్రహించగలుగుతారో వారే యోగ స్థితిని పొందగలుగుతారో, నిగ్రహించలేని వారు ఆ స్థితిని ఎప్పుడూ కూడా సాధించలేరు. అది కష్టమే, కానీ సాధించగలిగే మార్గం కూడా ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ 36వ శ్లోకం వరకు మనకి ఈ జ్ఞానాన్ని అందించారు. మరి ఈ రోజు భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 37 నుండి శ్లోకాలు మరియు వాటి అర్థాలు తెలుసుకుందాము. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. మళ్ళీ అర్జునుడికి ఇంకా సందేహాలనేవి, తన సందేహాలను మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ కృష్ణ శ్రద్ధతో ఉపేత, శ్రద్ధతో కూడిన వాడు, అయతి మనోనిగ్రహము శక్తి సాధించలేకుండా ఉన్నవాడు, యోగ చలిత మానసః యోగము నుండి జారిన మనసు గలవాడు, యోగ సంసిద్ధం కాం గతిం అప్రాప్య ఆ యోగ స్థితిని ప్రాప్తి పొందలేనివాడు, కాం గతిం ఏ గతిని పొందుతాడు అనేది ఈ శ్లోకంలోని భావము. గురువుల మీద, దైవం మీద భక్తి కలిగి ఉన్నవాడు, శ్రద్ధను కూడా కలిగి ఉన్నవాడు, అయినా కూడా ఆ మనసుని నిగ్రహించే శక్తి లేకుండా ఉండి ఆ యోగ స్థితి ప్రాప్తిని పొందకుండా ఉండగలిగిన వాడి గతి ఏమవుతుంది అనేది అర్జునుడి ప్రశ్న అన్నమాట. అంటే మనం ఇక్కడ భగవద్గీతని దైవం మీద, సృష్టి మీద నమ్మకము ఉంది, మనము ఈ సాధన చేస్తున్నాము, అయినా కూడా అందులో లక్ష్యాన్ని చేరుకోని
చేరుకోని వాడి స్థితి ఏమవుతుంది అనేది అర్జునుడి ప్రశ్న అన్నమాట. ఇది మనకు కూడా చాలా మెంబర్స్ కి వస్తుంది. మనము మామూలుగా మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఒక గోల్ పెట్టుకొని దానిని రీచ్ అవ్వాలి అనుకున్న క్రమంలో అసలు అది రీచ్ కాలేకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ ఆప్షన్ బ్యాక్ ఆప్షన్ అనేది మనం ఒకటి పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడు అది అవ్వచ్చు కాకపోవచ్చు అనుకున్నప్పుడు బ్యాక్ ఆప్షన్ గా ఒకటి పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాము, అయ్యో అది అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అనే దాని కింద మనకు అనుమానంతో మళ్ళీ బ్యాక్ ఆప్షన్ పెట్టుకుంటాం. సో ఇక్కడ కూడా మరి అర్జునుడికి ఆ డౌట్ వచ్చింది. ఆ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో నాకు ఇంకా అసలైన హ్యాపీనెస్ లేదు అని అర్థమయ్యి స్పిరిచువల్ వరల్డ్ లో అంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టిన వాళ్ళు నాకు అసలైన హ్యాపీనెస్ ఇందులోనే దొరుకుతుంది అని నమ్మకం కుదిరించుకొని ఇందులోకి ఎంటర్ అయిన వాళ్ళు మరి ఈ మార్గంలో యోగ సాధన, ధ్యానం సాధన ఇవన్నీ చేస్తున్న క్రమంలో వాళ్ళ లక్ష్యం ఏంటి, అల్టిమేట్ పర్మనెంట్ హ్యాపీనెస్ ని, ఆ పరమానందాన్ని పొందడం వారి లక్ష్యం. మరి ఆ లక్ష్యం అందరూ చేరుకుంటున్నారా ఈ సాధన చేసిన వాళ్ళు అంటే చేరుకోవట్లేదు. ఆ లక్ష్యం చేరుకోకంటే ముందే ఒకవేళ వారు మరణిస్తే అంటే ఈ దేహము ని వదిలిపెట్టాల్సి వస్తే మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇక్కడ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో భోగాలను అన్నిటినీ విడిచిపెట్టి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగు పెట్టిన వారు మరి అడుగు పెట్టినంత మాత్రాన వాళ్ళు చేరుకుంటారని కాదు కదా లక్ష్యం. అలా చేరుకోని వారి పరిస్థితి ఏంటి, మరి వాళ్ళు ఇంకా అటు కాకుండా ఇటు కాకుండానే ఉండిపోవాల్సి ఉందా, ఇటు భోగాలను అనుభవించకుండా మరి ఇటు యోగ స్థితిని పొందకుండా వారి పరిస్థితి ఏంటి, అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఈ శ్లోకంలో మటుకు సాధన ప్రారంభించినంత మాత్రాన వారు మనస్సును పూర్తిగా నిగ్రహించిన స్థితికి వస్తారని కాదు. మరి అలా నిగ్రహించే స్థితి పూర్తిగా వారికి రానప్పుడు యోగ స్థితిని పొందలేని వారి గతి ఏంటి అనేది అర్జునుడి ప్రశ్న. నెక్స్ట్ శ్లోకంలో నెక్స్ట్ 2 శ్లోకాలలో కూడా అర్జునుడి ప్రశ్నలు ఆయనకున్న సందేహాల గురించే ఉంటుంది. నెక్స్ట్ 38వ శ్లోకం. కచ్చిన్నో భయ విప్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి. కచ్చిన్నో భయ విప్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి. అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతిః. అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతిః. మహాబాహు అంటే ఇక్కడ కృష్ణుని సంబోధిస్తున్నాడు. గొప్ప బాహువులు గల ఓ కృష్ణ అని కృష్ణుని సంబోధిస్తూ అర్జునుడు ఇంకా ఏమని అడుగుతున్నాడు అనంటే, బ్రహ్మము యొక్క పతః మార్గమునందు అంటే ఆ మోక్ష మార్గమునందు అప్రతిష్ట స్థిరత్వము లేనివాడు, విమూఢ మూఢుడుగా, ఉభయ విభ్రష్ట అంటే ఇహపర లోకంలో రెండిటికి కాకుండా చిన్నాభ్రం ఇవ అంటే చెదిరిన మేఘములాగా నశ్యతి కశ్చిత్ నశించిపోతాడా అనేది అర్జునుడి ప్రశ్న. ఓ గొప్ప బాహువులు గల కృష్ణ, ఆ బ్రహ్మ మార్గమును ఆ యోగ స్థితిని పొందని వాడు, అప్రతిష్టో స్థిరముగా లేనివాడు, మరి ఈ లోకంలో పరలోకంలో రెండిటికి కాకుండా పోతాడా, చిన్న భ్రమివ చెదిరిన మేఘంలాగా నశించిపోతాడా అనేది అర్జునుడి ప్రశ్న. మరి ఇక్కడ అర్జునుడికి ఇంకా అంటే ఎటువంటి సందేహాలు వస్తున్నాయి చూడండి. మరి సాధన చేస్తున్నారు, మరి లక్ష్యాన్ని చేరుకోపోతే వాళ్ళు ఏం సాధించినట్టు? ఎవరికైనా ఏదైనా చేస్తున్నప్పుడు అందులో సాధించగలము, ఒకవేళ సాధించలేకపోతే ఏమవుతుంది అనేది క్లారిటీ ఎవరైనా కావాలనుకుంటారు. ఎందుకంటే సక్సెస్ అనేది అందరికీ కావాలి. ఏ సాధన చేస్తున్నా కూడా అందులో సక్సెస్ అనేది కోరుకుంటారు. ఇక్కడ అర్జునుడు కూడా
మరి తను చేసే మార్గంలో మీరు ఏదైతే మార్గం చెప్తున్నారో అందులో ఎంతవరకు సక్సెస్ అనేది పొందగలుగుతాం. ఒకవేళ ఈ సాధన చేస్తున్న క్రమంలో వారు ఆ లక్ష్యాన్ని చేరుకోపోతే మరి వారి పరిస్థితి ఏంటి? అటు ఈ లోకంలో లేదా ఇహలోకంలో, అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో వాళ్ళు ఎలాంటి భోగాలు అనుభవించకుండా, పరలోకంలో అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా వాళ్ళు సక్సెస్ ని అందుకోపోతే మరి వారు చెదిరిన మేఘం లాగా అయిపోతారా? చెదిరిన మేఘం అంటే ఏంటి? మేఘం ఎలా ఫామ్ అవుతుంది? వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి అది మేఘంగా ఫామ్ అవుతుంది. ఆ మేఘం హెవీ అయిపోయినప్పుడు మళ్ళీ అది వర్షంగా తిరిగి భూమి మీదకి వస్తుంది. చెదిరిన మేఘం అంటే ఏంటంటే ఆ పెద్ద హెవీగా అవ్వకుండా ఒక చిన్న మేఘము అందులో నుండి విడిపోయింది అనుకోండి, చిన్న మేఘంకి ఇటు వర్షించే శక్తి ఉండదు, అటు మరీ హెవీగా అయ్యి మేఘం లాగా కూడా ఉండే శక్తి ఉండదన్నమాట. సో చెదిరిన మేఘం లాగా అంటే వర్షించే శక్తి ఉండని మేఘం లాగా అయిపోతుందా వారి పరిస్థితి? అటు ఈ లోకంలో మరి ఆధ్యాత్మిక లోకంలో, ఎటు లోకంలో కూడా వారు రెండిటికి ఏ లోకంలోనూ పూర్తిగా ఉండలేకపోతాడా? వారు నశ్యతి కశ్చిత్, నశించిపోతాడా? అటువంటి వాడి పరిస్థితి నశించే స్థితికి వస్తుందా అనేది ఈ శ్లోకం యొక్క భావము. 39వ శ్లోకము. ఏతం మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః. ఏతం మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః. త్వదన్య సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. త్వదన్య సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఏతం సందేహమును, ఈ సంశయాలన్నిటినీ కూడా అశేషతః పూర్తిగా చేతుం పోగొట్టగల అర్హసి తగిన వాడవు అస్య సంశయస్య ఈ సందేహమును చేత్త త్వత్ అన్య పోగొట్టువాడు నీకంటే మరి ఒకడు నహి ఉపపద్యతే ఇంకా నాకెవరు కూడా లభించరు. అంటే పూర్తిగా శ్రీకృష్ణుడు మీద భక్తి మరియు నమ్మకంని ఈ శ్లోకంలో అర్జునుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ సందేహాలకు నాకు నువ్వు తప్ప ఇంకా ఎవరు కూడా దానిని తీర్చగలిగే ప్రాప్తి ఇంకెవరికి కూడా లేదు. దీనిని పూర్తిగా నివారించగలి శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి. నా సందేహమును పూర్తిగా తొలగించగల సమర్థులు మీరే. తప్పకుండా మీరు కాకుండా ఇంకెవరు కూడా దీనిని తొలగించలేరు. ఏ తన్మే సంశయం కృష్ణ, కృష్ణ నాకు కలిగిన ఈ సందేహంని చేతుమర్హస్య శేషతః దీనిని పోగొట్టగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది. త్వదన్య సంశయ స్యాస్య ఇంకెవరికి కూడా ఆ సమర్థత లేదు. నాకు గల ఈ సంశయాలను తొలగించగల శక్తి సామర్థ్యము నీకు మాత్రమే ఉంది అని అర్జునుడు తన పూర్తి భక్తిని నమ్మకాన్ని శ్రీకృష్ణుడి మీద పెట్టుకున్నది ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మరి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా తన సమాధానాన్ని ఇవ్వడం మొదలు పెట్టాడు అనేది మనం 40వ శ్లోకంలో తెలుసుకున్నాము. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్
దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవాను వాచ. కృష్ణుడు ఏమని చెప్పాడు? పార్థ, ఓ అర్జున, తస్య ఇహ వినాశః. యోగ స్థితిలో వారు యోగ స్థితి అనే లక్ష్యాన్ని చేరుకోని వాడు ఇక్కడ అంటే అలాంటి వాటిని ఏమని పిలుస్తున్నాడు అంటే యోగ భ్రష్టుడు. అంటే యోగ సాధన ఆ స్థితికి చేరాలని సాధన మొదలుపెట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన వాడిని ఇక్కడ యోగ భ్రష్టుడు అని శ్రీకృష్ణ పరమాత్మ సంబోధిస్తూ, అలాంటి యోగ భ్రష్టుడికి ఇహ ఈ లోకమును వినాశ న విద్యతే ఏవ, వినాశనం అనేది లేనే లేదు. అముత్ర అంటే పరలోకమున కూడా నా ఆ వినాశనం అనేది లేదు తాత నాయన. కళ్యాణకృత్ మంచి పని చేయువాడు కశ్చిత్ ఎవరైనా సరే దుర్గతిం అంటే చెడుగతిని నా గచ్చతి హి పొందజాలడు అనేది శ్లోకంలోని భావం. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఓ అర్జున, యోగ భ్రష్టులందరికీ కూడా ఈ లోకంలో మరియు పరలోకంలో కూడా వినాశనం అనేది కలగనే కలగదు. మంచి కార్యములను చేసేవాడికి చెడుగతి అనేది ఎప్పటికీ కూడా పొందడు అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక హోప్ అనేది మళ్ళీ ఇస్తున్నారనమాట. మరి అందరికీ ఉంటుంది, నేను ధ్యానం చేస్తున్నాను, యోగ సాధన చేస్తున్నాను, మరి దీని లక్ష్యం నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనే సంశయము ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు ఇంకా ధ్యానం కుదరట్లేదు, నేను నెక్స్ట్ స్టెప్ కి వెళ్తున్నానో వెళ్ళట్లేదో అనే సందిగ్ధం ఉన్న వాళ్ళందరూ కూడా మనము శ్లోకం అనేది కేవలం ఇది శ్లోకం కాదు, మంత్రం అనేది దీనికి శక్తి ఉంటుంది అనేది మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము. మరి ఎవరికైనా ఆ సందేహం ఉండి నేను ఇంకా ఎలాంటి స్థితిలో ఉన్నాను, అసలు ముందుకు వెళ్తున్నానా వెనక్కి వెళ్తున్నానా, గందరగోళంగా ఉంది అనుకున్న వాళ్ళు నిజంగా ఈ శ్లోకం మనస్ఫూర్తిగా పఠిస్తే మనకి కొత్త హోప్ అనేది వస్తుంది, మనకి నూతన శక్తి అనేది లభిస్తుంది ఇంకా సాధనను కొనసాగించడానికి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నువ్వు సాధన చేస్తూ ఈ మంచి కార్యంలో ఉన్నావు, మరి నువ్వు ఎలాంటి నశించడం అనేది అసలు ఆ ప్రస్తావననే లేదు. ఎందుకంటే అర్జునుడు అడుగుతున్నాడు, మరి అటు కాకుండా ఇటు కాకుండా నశించిపోతాడా, లక్ష్యాన్ని చేరుకోని వాడు చెదిరిన మేఘంలా అయిపోతాడా అని అర్జునుడు అడిగినందుకు శ్రీకృష్ణుడు అసలు అలాంటి ప్రసక్తే లేదు, సాధన చేస్తున్నవాడు ఈ మార్గంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఏ లోకంలో అయినా, ఈ లోకంలో అయినా పరలోకంలో అయినా, ఏ లోకంలో అయినా కూడా వాడు నశించిపోయే ప్రసక్తే లేదు. మంచి అంటే ఇక్కడ చెప్తున్నారు, నువ్వు మంచి మార్గంలో ఉన్నావు, ఈ సాధన చేయడం అనేది ఒక మంచి మార్గము, ఈ మార్గంలో ప్రవేశించిన వాళ్ళకి ఎవరికి కూడా దుర్గతి, ఆ చెడు గతి అనేది ఎప్పటికీ కూడా పొందడు. మరి వాళ్ళు ఏం పొందుతారు? మరి లక్ష్యాన్ని చేరుకోలేదు, మరి ఈ మార్గంలోకి ప్రవేశించారు, మరి వాళ్ళు ఏం పొందుతారు? లక్ష్యాన్ని చేరుకోకుండా మరి ఇంకేం పొందుతారు అనేది మనము నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాము. ఇంకా ఏం పొందుతారు అనేది నెక్స్ట్ మనము తదుపరి శ్లోకాలలో తెలుసుకుందాము. మరి ఈ శ్లోకాలలో అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ హోప్ అయితే ఇచ్చాడు, నువ్వు అనుకున్నట్టుగా అటు ఇటు కాకుండా అయితే ఎలాంటి చెడుగతికి పొందరు, ఈ లోకంలో పరలోకంలో కూడా అది ఏమీ కాదు. అలాగే వాళ్ళు యోగ భ్రష్టులు అయినప్పటికీ కూడా వాళ్ళు అధోగతిని పొందుతారేమో అనే భయం నీకు అవసరం లేదు, నువ్వు మంచి మార్గంలోనే ఉన్నావు. వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ లోకంలో పరలోకంలో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ని ఎక్కుతారు. వాళ్ళు లక్ష్యాన్ని సాధించలేకపోయినా కూడా వాళ్ళు ఒక స్టెప్, ఒక మెట్టును ఎక్కే మార్గంలోనే ఉన్నారు. మరి ఆ మార్గంలో వాళ్ళు ఏం పొందుతారు ఒకవేళ లక్ష్యంని పొందకపోతే అనేది మనం 41వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మాటలలో విందాము. అంతవరకు కూడా సెలవు. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ లో రేపు
ఇదే సమయానికి ఇదే ప్లాట్ఫామ్ లో కలుసుకుందాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.